రేవంత్ రెడ్డి ది పొలిటికల్ ఫైర్ బ్రాండ్. ఈ నల్లమల్ల అడవి బిడ్డ నేడు సీఎంగా సక్సెస్గా పాలనను సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రంలో తాను రాజుగా నిలిచారు. అంతేకాదు అందరినీ క్రమశిక్షణలో నిలిపి మరీ ప్రత్యర్థులను పరేషాన్ చేస్తున్నారు. తొలి ఏడాది వరకు రేవంత్ పాలనపై ప్రజల్లో వ్యతిరేక స్వరం వినిపించగా ఇప్పుడు అదే ప్రజల చేత పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు. ఇందుకే రేవంత్ పాలన తెచ్చిన మార్పేంటి? ఈసారే కాదు మరో 5 ఏళ్లు సీఎంగా రేవంత్ ఉండబోతున్నారా? అందుకు ఆయన వేసిన వ్యూహాలేంటి ఇప్పుడు చూద్దాం. రేవంత్ మాస్ ఇమేజ్ తో పవర్ లోకి కాంగ్రెస్, అందరినీ క్రమశిక్షణలో పెట్టిన రేవంత్, ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిన రేవంత్, ప్రజలు మెచ్చిన లీడర్ గా ముద్ర వేసుకున్న రేవంత్, కాంగ్రెస్ సంక్షేమంపై ప్రజల్లో పాజిటివ్ స్పందన, హైడ్రా నిర్ణయాలపై రేవంత్ కి పాలాభిషేకం, కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా రేవంత్, తెలంగాణలో పుంజుకున్న రియల్ ఎస్టేట్, నల్లమల్ల బిడ్డ రేవంత్ పై రాళ్లేసినా అదే రాళ్లను పేర్చుకుని రాజులా అధికారంలోకి వచ్చారు. ఎంతలా అంటే తెలంగాణలో కేసీఆర్ కు తిరుగులేదు అనుకున్న పరిస్థితి నుంచి ఏకంగా ఆయనను మాజీ సీఎంగా చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే. కాంగ్రెస్ లో జనాకర్షణ కలిగిన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ కి సారథిగా ఉంటూ 2023 ఎన్నికల్లో పార్టీకి ఒక ఊపు తీసుకుని వచ్చారు. అంతేకాదు పార్టీని అధికారంలోకి తేవడానికి తన శక్తియుక్తులను ఉపయోగించారు. ఇక ఆయన కష్టాన్ని గుర్తించిన మీదట కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రిగా ఆయనకే పట్టం కట్టింది. అయితే కాంగ్రెస్ అన్నది ఒక మహాసముద్రం. అందులో సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. అందరూ నాయకులే ఉన్నారు. దాంతో అందరి మధ్య రేవంత్ రెడ్డి ఎలా సర్దుకుపోతారు అన్న చర్చ అయితే ఉంది. మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డి ఎనర్థం పాటు సీఎంగా తన ప్రస్థానాన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగించారు. ఈ మధ్యలో వచ్చిన ఎన్నో ఒడిదుడుకులు కూడా ఆయన తట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయంగా సుస్థిరత సాధించారు అని అంటున్నారు. అంతేకాదు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న పాలన, తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కలిసి ఆయన పట్ల సానుకూల స్పందన జనంలో వచ్చేలా చేస్తున్నాయని అంటున్నారు. ఇక పాలన చేపట్టిన కొత్తలో దూకుడుగానే రేవంత్ రెడ్డి వ్యవహరించారు. కొన్ని నిర్ణయాలు ఆయన మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పటికీ అవి ఇబ్బందులు కలిగించాయి. అందులో చెప్పుకుంటే హైడ్రా ఒకటి. అలా తెలంగాణలో మొదటి నుంచి హైడ్రాని మూసీ నది అని చాలానే జరిగాయి. అంతేకాదు బఫర్ జోన్లో ఇళ్లను హైడ్రా పేరుతో కూలగొట్టడం జరిగింది. దీంతో మేలు ఏ మేరకు జరిగిందో తెలియదు కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ఒక్కసారిగా పడిపోయింది అన్న ప్రచారం సాగింది. అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అదే ప్రజలు హైడ్రా నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేశారు. ఇక మొదట్లో చాలా అంశాలలో ఇబ్బంది పడిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు మెల్లగా పాజిటివ్ ఒపీనియన్ జనం నుంచి వస్తుంది. ఇక కాంగ్రెస్ అనే మహాసాగరంలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నారు. ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి జూనియర్ గా ఉన్నారు. అయితేనేమి ఆయన సీఎం కుర్చీని తనకు దక్కేలా చేసుకున్నారు. మరి అలా చేశారు అంటే ఆయన వ్యూహాలు, తెలివితేటలు ఎవ్వరూ తక్కువ అంచనా వేయలేరు కదా. అందుకే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా తన పట్టును బిగిస్తూనే అందర్నీ దగ్గర చేసుకోవడంలో తన మార్కుని ఆయన చూపిస్తున్నారు అని అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పెద్దగా కక్ష సాధింపు చర్యలు అయితే లేవు అని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఒకే ఆలోచన చేస్తున్నారు. తాను ప్రజల కోసం పనిచేస్తున్నాను అని, తన వెనుక ప్రతిరోజు ఎందరో విషం కక్కినా, అసూయపడినా తాను పట్టించుకోను అన్న కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇక వారి సంగతి చూసుకోవాల్సింది ప్రజలే అని వారికే వదిలిపెట్టేశారు. దాంతో రేవంత్ రెడ్డి చూపంతా మరో 3.5 ఏళ్ల పాటు చేతిలో ఉన్న అధికారం మీద
పాలన మీద అంటున్నారు. ఇక దాదాపుగా ఎన్నార్థం తరువాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. అయితే 3 మంత్రులను కొత్తగా చేర్చుకున్నా ఎలాంటి అసంతృప్తులు బయటకు రానియకుండా సాఫీగానే జరిగింది అని అంటున్నారు. అలా తన పట్ల, తన నాయకత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత రాకుండా రేవంత్ రెడ్డి చూసుకున్నారు అని అంటున్నారు. ఇక తెలంగాణలో ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ మెల్లగా పుంజుకుంటుంది అని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎక్కడా లేని ధీమా కనిపిస్తుంది. ఈ టర్మ్ మాత్రమే కాదు, మరో టర్మ్ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు. తాను 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని, 10 ఏళ్ల పాటు కంటిన్యూగా తెలంగాణకు సీఎంగా పనిచేస్తానని కూడా రేవంత్ రెడ్డి నిబ్బరంగా చెబుతున్నారు. అంటే ఆయన రాజకీయ వ్యూహాలు ఎంత పదునైనవో అందరూ అర్థం చేసుకోవాల్సిందే అని అంటున్నారు.